సో, లాస్ట్ టైం మనం 15వ అధ్యాయం, 14వ అధ్యాయం పూర్తి చేశాం. ఇప్పుడు 15లో 14 చివరికొచ్చేసరికి దావీదు అబ్షాలోముని కలవటం, ఆయన ఈయనని ముద్దు పెట్టుకోవటం. ఇది మనకి ఆ మాటతో ఆ ముందు అధ్యాయం ముగించబడింది. మనం గనక చూస్తే అబ్షాలోమును అమ్నోని చంపిన తర్వాత వాళ్ళ తాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి అక్కడ 3 ఏళ్ళు ఉన్నాడు. వెనక్కి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు తన ఇంట్లోనే ఉన్నాడు. రాజు కలవటానికి ఒప్పుకోలేదు. సో ఇప్పటికి ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ పర్టికులర్ టైంకి వచ్చేసరికి అబ్షాలోం యొక్క వయస్సు ఎంత ఉండటానికి అవకాశం ఉంది? బాగా వయసున్నోడే. బాగా అంటే మరీ ముసలోడేం కాదు. మనం 14వ అధ్యాయంలో చదివాం. అతనికి 3 కొడుకులు, తర్వాత ఒక కూతురు, 4 పిల్లలు ఉన్నట్లుగా 14-20 ఏళ్ళు చూసాం. దావీదు మొత్తముగా పరిపాలించింది 40 ఇయర్స్ అనేది మనం బైబిల్లో చూస్తాం. సో బహుశా ఇక దావీదు యొక్క చివరి పీరియడ్ వైపుగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు తాత వాళ్ళ ఊర్లో 3 ఏళ్ళు, మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత యెరూషలేములోనే తన ఇంట్లోనే 2 ఏళ్ళు గడిచిపోయిన ఈ అబ్షాలోము యొక్క హృదయంలో ఈ చేదు అనేది సంవత్సరాలుగా పేరుకుపోయింది. ఇది ఎందుకు అనంటే, ఒకవైపు తన చెల్లికి అలా జరిగింది. రాజు విషయం తెలిసి కూడా దాని విషయమై సరైన విధంగా స్పందించి యాక్షన్ తీసుకోలేదు. ఇదొకటి ఉంది. మరొక వైపు వాడి కుయుక్తుల భాగంగా చెల్లెల్ని అక్కడ ఉంచేశాడు ఇంట్లోనే. అమ్నోనుని ఆ వంక పెట్టి అమ్నోనుని చంపేశాడు. రెండోవాడు ఎలాగో చనిపోయాడు కాబట్టి ఇక మార్గం సరళం అయిపోయింది. నెక్స్ట్ కాబోయే రాజు అబ్షాలోం. అయితే దీనికి ఆటంకంగా వచ్చినటువంటి పరిస్థితులన్నిటిని ఒక్కొక్కటిగా వాడు ఎలా చేసుకుంటా వస్తున్నాడో 14లో మనం కొన్ని చూసాం. యోవాబు రాకపోతే తన పంటను కాల్చేసి ఎలాగ రప్పించుకున్నాడు. 15వ అధ్యాయం ఇలా మొదలైంది. ఇది అయిన తర్వాత, ఇది అన్నప్పుడు ఏది? లాస్ట్ 5 ఇయర్స్ అయింది అబ్షాలోము దావీదు కలవక. ఇప్పుడు కలిశారు. ఇది అయిన తర్వాత, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఇక ప్రజల్లోకి ఒక వర్తమానం వెళ్ళింది. ఏంటి అని అంటే, రాజు అబ్షాలోముని కలిసి కౌగిలించుకొని ముద్దు పెట్టి పంపించాడు. కాబట్టి రాజు అబ్షాలోము ఇక కలిసిపోయారు అనేటువంటి వార్త బయటికి వెళ్ళింది. ఇది అయిన తర్వాత ఇక అబ్షాలోము యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో దానిని ఇక అమలు చేయటం స్టార్ట్ చేశాడు. మొదటి వచనంలో చూస్తే ఒక రథాన్ని రెడీ చేసుకున్నాడు. ఆ రథం ముందు పరిగెత్తడానికి ఒక 50 మంది బంటుల్ని రెడీ చేసుకున్నాడు. ఇది మొట్టమొదటిగా ఈయన చేసినటువంటి పని. ఈ రథం చేసుకుంది ఏదో స్పీడ్గా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోవటానికి కాదు. ఈ రథము చేసుకుంది తన యొక్క రథం ముందు ఒక 50 మంది పరిగెట్టేలాగా చేసుకుంటున్న యొక్క ఉద్దేశం. ఈ మొదటి 6 వచనాలలో కనబడేటువంటి మొత్తం యొక్క ఉద్దేశం 6వ వచనము చివరి భాగంలో రాయబడింది. ఈ ప్రకారం చేసి ఇజ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఎందుకు ఈ పని చేస్తున్నాడు ఈయన? ఎందుకు ఇదంతా చేయవలసి వస్తా ఉంది అని గనక ఒకవేళ మనం ఆలోచిస్తే ఈ ఒక్క మాటలో ఈ 6 వచనాలలో ఆయన చేసిన పనులన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? ఒకే ఒక కారణం ఏంటనంటే, ప్రజల యొక్క హృదయాల్ని తన తట్టు త్రిప్పుకోవాలి. ప్రజల యొక్క హృదయాల్ని దోచుకోవాలి, తన వైపు త్రిప్పుకోవాలి. ఇదే మెయిన్ ఇంటెన్షన్. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట ఎలా రాయబడిందనంటే, అబ్షాలోమ్ స్టీల్ ద హార్ట్స్ ఆఫ్ ది మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు.
ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయాల్ని అబ్షాలోము దొంగిలించాడు. ఇక్కడ మనకి త్రిప్పుకొనెను అని సింపుల్‌గా కనబడుతుంది గానీ, ప్రజల యొక్క హృదయాల్ని దొంగిలించటానికి, ప్రజల యొక్క హృదయాల్ని తన వైపు త్రిప్పుకోవటానికి చేసిన ప్రయత్నం ఈ మొదటి 6 వచనాలు కూడా. ప్రజల యొక్క హృదయాలు దొంగిలించటానికి, ప్రజల యొక్క హృదయాలు తన వైపు త్రిప్పుకోవటానికి నేమేం చేశాడు? మొట్టమొదటిది మొదటి వచనంలో ఒక రథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రథం ముందు ఒక 50 మంది పరిగెత్తడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చూసినోళ్ళందరికీ ఒక 50 మంది ఆ రథం ముందు పరిగెడుతుంటే, ఆ రథంలో కూర్చున్నటువంటి ఆయన్ని చూస్తుంటే ఎలాగుంటది? అబ్బా! ఏమన్నా ఉందా? అనిపిస్తది. అంటే తనని తాను ఇంప్రెసివ్‌గా లేకపోతే ఇతరుల్ని ఆకట్టుకునే విధముగా తనని తాను ఇతరుల ముందు పోర్ట్రే చేస్తున్నాడు. కనపరుస్తా ఉన్నాడు. ప్రజలకు గూడా ఏమనిపిస్తా ఉంది అనంటే, చూసే వాళ్ళకి ఆ రథంలో ఎళ్తుంటే, దావీదు, అబ్షాలోము ఆల్రెడీ కలిసారు, కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. ఎలాగో అమ్నోను పోయాడు. రెండోవాడు అప్పటికే లేడసలు. సో, దావీదు తర్వాత ఎలాగో కాబోయేటువంటి వాడు అబ్షాలోమే కాబట్టి, ఇదిక మొదలైందిలే అనేటువంటి ఆ యొక్క ఇంప్రెషన్‌ని ప్రజలకి ఇస్తా ఉన్నాడు. ముందు తనను తాను ఇంప్రెసివ్‌గా ఆకట్టుకునేలాగా ఇతరులకి కనపరుస్తా ఉన్నాడు. ఇది గూడా చాలా కీలకమైంది. అంటే వీడి అడుగులు ఎలా పడుతున్నాయో జాగ్రత్తగా చూడండి. తర్వాత ఇది మనకి ఎలా అప్లై అవుతది ఇప్పుడున్నటువంటి మనకి అనేది కూడా మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత రెండవ వచనం చూడండి. బైబిల్స్‌లో చూస్తా ఉండండి వచనం చెప్పినప్పుడు. రెండవ వచనంలో ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మం దగ్గరికి గుమ్మపు మార్గమందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పునందుటకై వాద్యమాడెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నువ్వు ఏ ఊరివాడు అని అడుగుచుండెను. నీ దాసుడినైన నేను ఇజ్రాయేలీయుల గోత్రములలో ఫలానా దానికి చేరిన వాడినని వాడు చెప్పగా. సో, ఏం చేస్తున్నాడు? ముందుగా తనని తాను ఎలివేట్ చేసుకున్నాడు. ఘనమైన వాడిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రెండవదిగా ఏం చేస్తున్నాడంటే, తన యొక్క ప్రణాళికని అమలు చేయటానికి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఒక రకంగా ఇది హార్డ్ వర్కే. పొద్దున్నే లేస్తున్నాడు. ఉదయమునే లేచి సాధారణంగా రాజు పిల్లలు, రాజుగారి కోటల్లో ఉండేవాళ్ళు ఒక డిసిప్లిన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి అన్ని సౌలభ్యాలు ఉంటాయి కదా! కానీ వీడు ఏదైతే చెయ్యాలి అనే ఆలోచన కలిగున్నాడో, ఆ కుర్చీ లాక్కోవాలి అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో తన హృదయంలో, దానిని అమలు చేయటానికి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కొంతమంది పనికిమాలిన పనే చేస్తారు. కానీ ఆ పనికిమాలిన పని చక్కగా చేయటానికి హార్డ్ వర్క్ చేస్తారు. ఈ రోజుల్లో మనకి సైబర్ క్రైమ్‌లు ఎక్కువైపోయినాయి. వాడున్న దగ్గరే ఒక సిస్టము, ఒక మొబైలో పెట్టుకొని ఇంటర్నెట్ ఉంటే చాలు. ఎక్కడి నుంచి ఎవడు అయినా కొట్టేయొచ్చు. మరి ఆ విధంగా టెక్నాలజీని నేర్చుకోవటానికి అది హార్డ్ వర్కేగా వాడికి. వాడు చేసేది తప్పు పనే. కానీ ఇంకొకటి దాన్ని హ్యాక్ చేసి సులువుగా వాడి అకౌంట్‌లో ఉన్న డబ్బులు కొట్టేయటానికి వాడు ఎంత టెక్నికల్‌గా ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటున్నాడు. వీళ్ళు ఎన్ని సెక్యూరిటీలు పెట్టుకున్నా, ఎన్ని పాస్వర్డ్‌లు పెట్టుకున్నా, ఎంత లాక్ సిస్టమ్‌లు పెట్టుకున్నా, లేకపోతే కొన్ని కంపెనీస్ వాళ్ళకి సెక్యూరిటీ బ్రీచెస్ ఉంటాయి. సెక్యూరిటీ వాల్స్ అని పిలుస్తారు. అవసరాన్ని బట్టి 3, 4 వాల్స్ కూడా పెట్టుకుంటారు కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు. వాటన్నిటిని కూడా బద్దలు చేసుకొని లోపలికెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని దొంగిలించేంత స్థాయిలో వాడి యొక్క టెక్నికల్ స్కిల్‌ని డెవలప్ చేసుకోవటం ఆశ్చర్యంగా ఉంటది. సో, ఈయన చెయ్యాలి అనుకున్న పని తప్పుదే. అయితే దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇది గూడా ఈ మరొక ఇంపార్టెంట్ ఏరియా. హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వాస్తవంగా దావీదుని అభిషేకించినటువంటి సమూయేలుని గనుక మనం చూస్తే ఆయన నడుచుకుంటూ వచ్చాడు. అంటే అంతకుముందు ఎవరికీ లేనంత ఎలివేషన్ తనను తాను ప్రజల ముందు పెట్టుకుంటా వచ్చాడు మొదటిగా. సో, ఇక్కడ ప్రజలందరూ ఎందుకు రాజు దగ్గరకొస్తున్నారు అనంటే, దేశంలో ఇప్పుడు మన భారతదేశంలో వేరే వేరే రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రులున్నారు. ప్రతి రాష్ట్రానికి హై కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ తేలని విషయాలు మళ్ళీ
సుప్రీం కోర్టుకెళ్తాయి. సో, ఆ దినాల్లో గూడా లోకల్‌గా తీర్చబడేటువంటి తీర్పులు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఉంటారు. అయితే కొన్ని కఠినమైనటువంటి వ్యాజ్యాలు మాత్రం సుప్రీం కోర్ట్ లాంటిదనమాట. రాజు దగ్గరికి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ యొక్క వాదోపవాదాలని తీసుకొనొస్తారు. 14వ అధ్యాయంలోనే ఒక స్త్రీ రావటాన్ని మనం చూస్తాం తెకోవ నుండి. ఆమె గూడా ఇలాంటి ఒక డిస్ప్యూట్‌నే తీసుకొని రాజు దగ్గరికి రావటము, ఒక సమస్యను తీసుకొని అంటే ఒక రకంగా వాళ్ళు సుప్రీం కోర్ట్‌కి వచ్చినట్టు. సో, వచ్చింది అది మనం చూసాం. సో, ఇక్కడ గూడా ఈయన పొద్దున్నే ఎళ్లి ఎందుకు ఆ గుమ్మం దగ్గర నుంచుంటున్నాడు అనంటే, వేరే వేరే దేశంలో ఉన్న వేరే వేరే ఊరుల నుంచి, ఎక్కడెక్కడి నుంచో లోకల్‌గా తీరని సమస్యల్ని ఈ సుప్రీం కోర్ట్ దగ్గరికి, లేకపోతే ఈ రాజు దగ్గరికొచ్చి ఈ సమస్యలు చెప్పుకొని, వాళ్ళు దాన్ని పరిష్కరించుకునే ఉద్దేశంతో ప్రజలొస్తా ఉన్నారు. ఇది ఆయనకి తెలుసు. కాబట్టి పొద్దున్నే లేచి, ఆ పట్టణం యొక్క గుమ్మపు దగ్గర ఓ పక్కన నుంచుంటున్నాడు. ఏ పక్కన నుంచుంటున్నాడు? ఇప్పుడు మన రోడ్డు మీదకెళ్తే, మన వెహికల్స్ అన్నీ ఒకవైపు ఎళ్తాయి. ఆపోజిట్‌లో వెహికల్స్ అన్నీ మరొక వైపొస్తాయి. గందరగోళంగా ఎళ్తే అందరూ గుద్దుకొని చావాల్సొస్తది. సో, బయట నుంచి లోపలికొచ్చేటప్పుడు ఏ పక్క నుంచొస్తారో తెలుసు. కాబట్టి ఆ డోర్ దగ్గరికెళ్ళాడు. ఆ తట్టే నిలుచున్నాడు. మళ్ళీ ఊరికే ఏదో పనుల మీద వేరే ఊర్లకి ఈ లోపల నుంచి బయటికెళ్ళే వాళ్ళని పట్టించుకోవట్ల. బయట నుండి లోపలికొచ్చే వాళ్ళని, అందులోనూ రెండవ వచనంలో ఏమని రాయబడిందంటే, రాజు చేత తీర్పు నొందటానికి వ్యాజ్యమాడే వాళ్ళెవరైనా వస్తుంటే, వాళ్ళనే కనిపెడుతున్నాడు. ముందు చూస్తున్నాడు అక్కడి నుంచని. వీళ్ళెవరు? దేనికోసం వస్తున్నారు? ఓకే. వీళ్ళు రాజు చేత వ్యాజ్యమాడటానికి వస్తున్నోళ్ళా? లేకపోతే ఆ ఊరు నుంచి ఈ ఊర్లోకి వాళ్ళ బంధువుల ఇంటికి ఏదన్నా ఫంక్షన్ కోసం వస్తున్నోళ్ళా? మొత్తానికి విషయాల్ని అక్కడి నుంచొని గమనిస్తున్నాడు. గమనించి పర్టిక్యులర్‌గా ఎవరైతే వ్యాజ్యాలను తీసుకొనొస్తున్నారో, తీర్పు కోసం వస్తున్నారో వాళ్ళని పట్టుకుంటున్నాడు. కనిపెట్టి వారిని పిలిచి, వాళ్ళని జాగ్రత్తగా అంటే ఎవరు వ్యాజ్యం కోసం వస్తున్నారు, ఎవరు వేరే కారణాల చేత వస్తున్నాడో గూడా గమనించి పట్టుకోగలుగుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు వాళ్ళని పిలుస్తున్నాడు. "ఏమయ్యా! నువ్వెవరివి? ఏ ఊరు నుంచి వచ్చావంటే, నేను పలానా గోత్రానికి, పలానా ప్లేస్‌కి సంబంధించినోడిని. ఎందుకొచ్చావు? వ్యాజ్యం కోసం వచ్చాను. ఏంటి నీ సమస్య ఏంటి చెప్పు?" అంటే వాడి సమస్య చెప్పిన తర్వాత మూడో వచనం చూడండి. అబ్షాలోము, "నీ వ్యాజ్యము సరిగాను, న్యాయముగాను ఉన్నది. కానీ బానే ఉంది. నీ వైపే న్యాయమంతా నీ వైపే ఉంది. నీ తప్పేం లేదు. నీ పక్షంగానే జడ్జిమెంట్ రావాలి. అంతా బానే ఉంది కానీ, దానిని విచారించటానికి నియమింపబడిన వాడెవడు కూడా రాజు దగ్గర ఒక్కడు గూడా లేడు. ఇది రాజు చేయవలసొస్తా ఉంది. కానీ రాజు దగ్గర ఈ పని చేసేవాళ్ళు ఒక్కడు గూడా లేడు" అని మాట్లాడుతున్నాడు. వెంటనే 4వ వచనంలో అంటున్నాడు, "నేను ఈ దేశానికి న్యాయాధిపతి అయి ఉండుట ఎంత మేలు! అప్పుడు వ్యాజ్యమాడటానికి వారు నా దగ్గరకొస్తారు. నేను వారికి న్యాయము తీరుస్తాను" అని చెప్పుకుంటా వస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తన యొక్క ప్రణాళికని ఎట్లాగా ఆహ్, అమలు చేస్తా ఎళ్తున్నాడో. ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తిని లోపల నాటుతున్నాడు. ఏ అసంతృప్తిని నాటుతున్నాడు? రాజు దగ్గర సరిగ్గా న్యాయ విచారణ చేసేవాళ్ళు ఎవరు లేరు. అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇక్కడి దాకా న్యాయం కోసం వస్తే, ఇక్కడ ఆ పని చేసేవాళ్ళు ఎవరు లేరా? అయ్యో! ఆల్రెడీ వాళ్ళకేదో సమస్యతో, అసంతృప్తితోనే వస్తారు. అలాంటోళ్ళ హృదయాల్లో ఏ విత్తనాలు విత్తుతున్నాడంటే, మళ్ళీ ఇంకా అసంతృప్తికరంగా. మళ్ళీ ఏమంటున్నాడంటే, "నేను న్యాయాధిపతినయ్యుంటే అసలు మీకెంత మేలు? ఈ సమస్యలన్నీ నా దగ్గరికే వచ్చాయి. నేనే న్యాయం తీర్చేవాడిని" అని చెప్పుకుంటా వస్తే, మరొక అసంతృప్తి ఏంటంటే, రాజు దగ్గరేమో ఎవడు లేడనేది ఒక అసంతృప్తి. అబ్షాలోము ఆ పొజిషన్‌లో ఉంటే బాగుండేది గదా! కనీసం అబ్షాలోము ఆ పొజిషన్‌లో లేడు. ఉండుంటే వీడన్నా న్యాయం తీర్చేవాడు. ఈ రకమైనటువంటి అసంతృప్తి అనే విత్తనాల్ని ప్రజల హృదయాల్లో విత్తటం మొదలుపెట్టాడు.
సో, వాళ్ళకి ఒక రకంగా ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని? నేనుంటేనా మీకు న్యాయం తీర్చేవాడిని. నాకేమో ఆ అవకాశం లేకపోయింది. ఒకవైపు వాగ్దానం చేసినట్టుగా కనబడుతున్నాడు. మరొక వైపు అక్కడేం పరిస్థితులు బాగాలేదని జెప్తున్నాడు. అక్కడ ఎవరు గూడా ఈ విషయాల్ని పట్టించుకొని న్యాయం తీర్చేవాళ్ళు లేరని జెప్తున్నాడు. నాకు గూడా ఈ అధికారం లేకుండా పోయిందని జెప్తున్నాడు. దీనికి అంతో ఇంతో బలము చేకూర్చేది ఏంటి అనంటే, అమ్నోను తామారుని రేప్ చేసినప్పుడు, పాడు చేసినప్పుడు బలవంతంగా ఆయన అమ్నోనుని ఏం చేయలేదు. అబ్షాలోము ఏదో చేశాడు. దూరంగా పారిపోయాడు. చంపాడు, దూరంగా పారిపోయాడు, మళ్ళీ వెనక్కొచ్చాడు. ఈ అబ్షాలోముని ఏం చేయలేదు. ప్రజలకి ఈ ఇన్సిడెంట్‌లు ఎలా కనబడుతున్నాయి? ఆల్రెడీ వాళ్ళ హృదయాల్లో కొన్ని ప్రశ్నలున్నాయి. ఏంటి మన రాజు దగ్గర న్యాయం కనబడట్లేదు. వాడిని ఏం చేయలేదు. రేప్ చేసినోడిని, మర్డర్ చేసినోడిని వీడిని ఏం చేయలేదు. అసలు ఈ రెండిటికంటే ముందు రాజు అయ్యుండి ఈయనే ఒక తప్పుడు పని చేసి ఆమెని పాడు చేశాడు. ఆమె భర్తని చంపించాడు. ఇవన్నీ కూడా ప్రజల యొక్క దీనిలో ఒక రాంగ్ ఇంపాక్ట్ అనేవి దావీదు విషయంలో కొంత వ్యతిరేకత, ఆ చేదనేది మొదలైంది లైట్‌గా. కేవలం ఈ మాటలు చెప్పడం మాత్రమే కాదు, 5వ వచనాన్ని చూడండి. తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. నమస్కారము చేయుటకని ఇక్కడ రాయబడింది. ఇంగ్లీష్‌లో ఎనీవన్ కేమ్ నియర్ టు బౌ డౌన్ టు హిమ్. తన ఎదుట సాగిలపడటానికి, తల వంచి నమస్కరించటానికి ఎవడన్నా వస్తే వెంటనే వాడిని పట్టుకొని, కాలు పట్టుకుంటూ లే 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 పైకి లే అని చెప్పి వాడిని పట్టుకొని పైకి లేపి, వాడిని కౌగిలించుకొని, వాడిని ముద్దు పెట్టుకొని, ఈ రకమైనటువంటి దానిని చూపిస్తా వాళ్ళని హగ్ చేసుకునేసరికి, కౌగిలించుకునేసరికి ఈయన మనల్ని ముట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, మనల్ని కౌగిలించుకుంటున్నాడు. అబ్బా! అంటే తనని తాను ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నాడో ప్రజలకు అర్థమవుతుందా ఇంతకి? ఈయన ప్రజల మనిషండి. రాజులాగా కోటలో లేడిన. హి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ద పీపుల్ అన్నట్లుగా, ప్రజల మనిషి అన్నట్టుగా ఆ యొక్క అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ గుమ్మం దగ్గర నుంచోవటం, చాలా కన్సర్న్ ఉన్నట్లుగా, వాళ్ళ గురించి ఇక ఈయనకంటే ఎవడికి పట్టింపు లేదేమో అన్నట్లుగా ఆ యొక్క కన్సర్న్‌ని కనబరచటం. మరొక వైపేమో రాజుని, రాజు యొక్క తీర్పుల్ని విమర్శిస్తున్నాడు, క్రిటిసైజ్ చేస్తున్నాడు. మరొక వైపేమో నేను ఆ స్థానంలో ఉంటే బాగుండేది గదా! అని ఇండైరెక్ట్‌గా ప్రజల హృదయాల్లో ఈ థాట్‌ని, ఆ విత్తనాన్ని నాటుతా ఉన్నాడు. వీటన్నిటి ద్వారా ఏం చేయదలుచుకున్నాడు అనంటే, ప్రజల్ని తన వైపు తిప్పుకోవాలి. ఇది ప్రయత్నం. ఇది ప్రయత్నం. ఇజ్రాయేలీల హృదయాల్ని దొంగిలించెను, లేకపోతే తన వైపు త్రిప్పుకొనెను. ఇది చాలా చాలా భయంకరమైందండి. సో, మొదటి వచనంలో తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు. నేను ఇంతటోనో చూడండి అన్నట్లుగా. రెండవ వచనంలో తన తండ్రి యొక్క పరిపాలనని, అడ్మినిస్ట్రేషన్‌ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. సరిగ్గా లేదిక్కడ. సరిగ్గా లేదిక్కడ. ఆ తర్వాత తన యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ గర్వము, బోస్ట్‌ఫుల్, అతిశయిస్తా ఉన్నాడు. నేను గాని అక్కడ ఉండుంటేనా? ఈ గర్వం అనేది చాలా చాలా భయంకరమైందండి. ది సెంటర్ ఆఫ్ సిన్ అండ్ ప్రైడ్ ఈజ్ ఐ. మీరు సిన్ అనే పదాన్ని రాస్తే ఎస్ఐఎన్, దాని మధ్యలో ఉన్నదేంటి? ఐ. ప్రైడ్ అనే మాట ఉంది. ప్రైడ్ అంటే గర్వం. పిఆర్ఐడిఈ. ప్రైడ్ అనే మాటకి అటు 2 అక్షరాలు, ఇటు 2 అక్షరాలు తీసేస్తే అక్కడ కూడా మధ్యలో ఉండేది అయ్యే. సో, పాపానికి, గర్వానికి సెంటర్ ఏంటి? మధ్యలో ఉండేది ఏంటంటే ఐ. నేను. ఇక్కడ అబ్షాలోములో కనబడుతుంది అదే. ప్రైడ్. ప్రైడ్ ఈజ్ అబౌట్ మై గ్లోరీ. హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. గర్వము అనేది నేనేంటో చూడు, నా మహిమేంటో చూడు అంటది.
కానీ వినయము అనేది, హ్యూమిలిటీ అనేది దేవుడు ఎంత మహిమ గలవాడో చూడండి అంటది. ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఇక్కడ అబ్షాలోము యొక్క పరిస్థితి ఇదే. దావీదు తప్పు చేసిన మాట వాస్తవం. ఎవరు సమర్థించేది లేదు. తన పశ్చాత్తాపం నిజము. దేవుడు ఆయనను క్షమించింది నిజము. దేవుడు ఆయనని రెస్టోర్ చేసింది నిజం. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ప్రౌడ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ దెమ్సెల్వ్స్, హంబుల్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ గాడ్. ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో వారంతా కూడా దేంతో నింపబడి ఉంటారంటే వాళ్ళతోనే నింపబడి ఉంటారు. వారితోనే వాళ్ళు నింపబడి ఉంటారు. నేనేంటో చూడు, నేనెంత, నేనంతా. అయితే హంబుల్ పీపుల్, వినయం కలిగినటువంటి వారు, వాళ్ళు దేవుని చేత, దైవ సంబంధమైన విషయాల చేత నింపబడతారు. గర్వం అనేది మనల్ని ఆర్టిఫిషియల్గా మారుస్తుంది, కృత్రిమంగా. ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని ఫ్లవర్ వాజులన్నీ ఆర్టిఫిషియల్ ఇళ్లలో పెట్టుకుంటున్నాం కదా. చూస్తే అది నిజమే అన్నట్టుగా ఉంటుంది, కానీ అది నిజమైంది కాదు, అది ప్లాస్టిక్ది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, థామస్ మెంటన్ అనేటువంటి ఆయన అంటాడు, ప్రైడ్ మేక్స్ అస్ ఆర్టిఫిషియల్ అండ్ హ్యూమిలిటీ మేక్స్ అస్ రియల్. గర్వము మనల్ని కృత్రిమమైన వాటిలాగా మారుస్తుంది. మనం వాస్తవంగా అది కాదు, కానీ అయినట్టుగా చూపించుకునే ప్రయత్నం గర్వం చేస్తుంది. అయితే వినయం అనేది ఏం చేస్తుందంటే మనల్ని నిజమైనటువంటి రియల్ పర్సన్స్గా మారుస్తుంది. అందుకే దావీదు వినయంతో వచ్చి నేను పాపము చేసి తిని అన్నాడు, అంతే. ఈ అబ్షాలోములో ఇప్పుడు దాకా నోరు తెరిచి నేను తప్పు చేశాను అనేది రాలేదు. వీడు ఫుల్గా దేంతో నిండిపోయి ఉన్నాడు అని అంటే గర్విష్టి. అందుకే గర్వము అనేది మన క్యారెక్టర్ని బయలుపరుస్తుంది, వినయము అనేది దేవుని యొక్క క్యారెక్టర్ని బయలుపరుస్తుంది. గర్వము అనేది ఎవరు కరెక్ట్ అనే దాని మీద గర్వము యొక్క దృష్టి అంతా ఉంటుంది. వినయము అనేది ఏది కరెక్ట్ అనే దాని మీద వినయం యొక్క దృష్టి ఉంటుంది. అర్థమవుతున్నాయి నా మాటలు? ప్రైడ్ ఈజ్ కన్సర్న్ విత్ హూ ఈజ్ రైట్, హ్యూమిలిటీ ఈజ్ కన్సర్న్ విత్ వాట్ ఈజ్ రైట్. గర్వం యొక్క దృష్టి అంతా కూడా ఎవడు కరెక్ట్, వాడు కరెక్టా, నేను కరెక్టా అనే దాని మీద ఉంటుంది, ఇది గర్వం. వినయం యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుంది అంటే ఏది కరెక్ట్. సో వీడు ఈ రకంగా తనను తాను ప్రజల ముందు పెంచుకుంటూ ఒకవైపు తన యొక్క పర్సనల్ చామ్ని చూపిస్తా ఉన్నాడు, ఒకవైపు ఫ్లాటరీ అనేది ఉంది, ముఖస్థుతి అనేది ఉంది. ప్రజల్ని తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నంలో ఏం చేస్తున్నాడు, వాళ్ళని ముట్టుకుంటున్నాడు, వాళ్ళని కౌగిలించుకుంటున్నాడు, వాళ్ళని ముద్దు పెట్టుకుంటున్నాడు. ముఖస్థుతి అన్నమాట, ఫ్లాటరీ. సో వాస్తవంగా ఇదంతా లోపల, అబ్షాలోము లోపల ఇది కాదు, కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు రథం ఏర్పాటు చేశాడు, 50 మంది పరిగెడుతున్నారు? ఎందుకు పొద్దున్నే లేచి ఆ డోర్ దగ్గర నుంచుంటున్నాడు? ఎందుకు సమస్యలతో వస్తున్న వాళ్ళని మాత్రమే పిలుస్తున్నాడు? ఎందుకు వాళ్ళ గురించి సమస్యలు టైం తీసుకుని వింటున్నాడు? ఎందుకు ఇక్కడ న్యాయం చేసే వాళ్ళు సరిగ్గా ఎవరు లేరు అని చెప్తున్నాడు? ఎందుకు ఆ పొజిషన్లో నేను ఉంటే మీకు న్యాయం జరిగేది కదా అని తను తాను చూపించుకుంటున్నాడు? ఎందుకు వచ్చిన వాళ్ళందరినీ పట్టుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు? ఒకటే, వాడు గురితోనే పనిచేస్తున్నాడు, గురి లేని వాడిలాగా లేడు. ఒకటి ఫోకస్ ఏంటంటే ప్రజల యొక్క హృదయాల్ని దొంగతనం చేయాలి. ఒక రకంగా మ్యాన్ ప్లీజర్ అన్నమాట, మనుషుల్ని సంతోషపెట్టేటువంటి. ఎందుకంటే ఈయన వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళ ద్వారా ఈయనకి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఈ ప్యాసేజ్ని మనకి ఎలాగ అప్లై చేసుకోవాలి? మనము ఎప్పుడు కూడా మనుషుల్ని సంతోషపెట్టడానికి కానీ, మనుషుల యొక్క ముఖస్థుతి చేయటానికి కానీ, మనుషుల యొక్క మెప్పుని మనం సంపాదించుకోవడానికి కానీ, లేకపోతే మనకి లోపల ఒక ప్లాన్ ఉంది,
ఇక్కడ అబ్షాలోముకి ఉన్నటువంటి ప్లాన్ లాగా. ఆ ప్లాన్‌ని అమలు జేయటానికి ఈ రకమైనటువంటి పనులు చేసేవారంగా మనం ఉండకూడదు. ఇది క్రైస్తవ శీలానికి గుర్తు కాదిది. ముఖస్తుతి జేయటం, లేనిది చూపించుకోవటం, వేషధారణ. కన్సర్న్ ఏమి లేదు. కానీ కన్సర్న్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడితే, అయ్య బాబోయ్! అసలు ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. ఎవరిట్లా పలకరించలేదు. అసలు వీళ్ళకి ఎంత కన్సర్న్ ఉందో. కానీ వాడు ఎందుకట్లా మాట్లాడుతున్నాడో అంతరంగంలో ఉన్నటువంటి ప్లాన్ ఏంటో నీకు తెలీదు. నిజంగా ఆ కన్సర్న్ ఉంటే మంచిదే. ప్రైజ్ ది లార్డ్. డైరెక్ట్‌గా వచ్చి నన్ను రాజుని చేయండి అనంటే, దావీదుకున్నటువంటి పేరు, పలుకుబడి, ఆయనకున్నటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. జరగదు. కాబట్టి అప్పటికే జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్‌ని ఆధారం చేసుకొని, ఇప్పుడు మెల్లిగా మీరు జాగ్రత్తగా గమనిస్తే అండి, ఎక్కడా కూడా దావీదుకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడు. రాజుని ఎక్కడ నోరెత్తి ఒక్క మాట కూడా తిట్టినట్లు మనకి రికార్డ్ చేయబడల. ఇక్కడ ప్రాపర్‌గా రాజు ఉన్నాడులే న్యాయం తీరుస్తాడు. ఇందాక చెప్పడం కూడా ఏం చెప్పాడు? దానిని విచారించటానికి నియమింపబడిన వాడు రాజు దగ్గర ఎవడు లేడు. రాజున్నాడు. రాజు నియమిస్తాడు. రాజు బాగానే తీర్పు తీరుస్తాడు. కానీ ఈయన చెప్తుందేంటి? రాజు తప్ప వేరెవడు లేడు ఇక్కడ సరిగ్గా న్యాయం చేయటానికి. రాజు కింద అట్లాంటోడు ఒకడుంటే బావుంటది. అది నేనైతే బావుంటది. ఇది ఆయన కన్సర్న్. ఎక్కడ కూడా రాజుకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడకుండా సాఫ్ట్‌గానే డీల్ చేస్తున్నాడు విషయాన్ని. కానీ కుయుక్తితో డీల్ చేస్తున్నాడు. సో, ఈ మొదటి 6 వచనాలలో మనకు కనబడేదేంటంటే, ప్రజల యొక్క హృదయాలు దొంగతనం చేయటానికి ఆయన చేయాల్సినటువంటి ఆ యొక్క కన్నింగ్‌తో, ఆ యొక్క కుయుక్తితో ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడు. వీడు ఎట్లాంటోడనంటే దీన్ని ఎలా చేయాలో బాగా తెలిసినోడు. అందుకని దానిని ఎంత చక్కగా పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడంటే, తనను తాను ముందు కనపరుచుకున్నాడు. ఘనమైన వాడిగా గుర్రాలు, మనుష్యుల్ని పెట్టి, రథాలను పెట్టి. తర్వాత తన యొక్క హార్డ్ వర్క్ పొద్దున్నే లెగిచి, అరే ఏంట్రా పొద్దున్నే రోజు అబ్షాలోము అన్న ఏంట్రా వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. రోజు ఆ గుమ్మం దగ్గర కనబడుతుంటే ప్రజలకి ఎంత హార్డ్ వర్క్. చాలా కఠినంగా వర్క్ చేసేవాడు ఈయన. మరొక వైపు ఎక్కడ ఈయన పొద్దున్నే లెగిస్తే సరిపోదు. తాను ఎక్కడ నుంచోవాలో కూడా ఎరిగినవాడు. అందుకే ఏ పొజిషన్‌లో నుంచోవాలో ఎళ్లి కరెక్ట్‌గా అక్కడే నుంచున్నాడు. ఊరు మధ్యలో నుంచోలేదు. మనకు ఊరిలో బొడ్రాయిలుంటాయి. బొడ్రాయిల దగ్గర ఎళ్లి నుంచోలేదు. ఎక్కడ నుంచోవాలో బాగా తెలుసు. ఎళ్లి అక్కడే నుంచున్నాడు. ఎక్కడ నుంచోవడం మాత్రమే కాదు, ఎవరిని పట్టుకోవాలో వాళ్ళనే పట్టుకున్నాడు. ఎవరైతే సమస్యలతో ఉన్నారో రకరకాల తీర్పుల కోసం వాళ్ళనే పట్టుకున్నాడు. ఆ ట్రబుల్‌తో ఆ యొక్క సమస్యలతో ఉన్న పీపుల్‌ని వాళ్ళనే పిలిచాడు. వాళ్ళ మీద తన యొక్క వ్యక్తిగత శ్రద్ధ ఉన్నట్లుగా చూపించాడు. వాళ్ళ మీద సింపతి చూపించాడు. అవునవును నీదంతా కరెక్ట్ గానే ఉంది. న్యాయం నీ పక్షంగానే రావాలని ఒకవైపు సింపతి చూపిస్తున్నాడు. ఒకవైపు ఇండైరెక్ట్‌గా రాజ్యంలో పరిపాలన సరిగ్గా లేదు అనేది అటాక్ చేస్తున్నాడు. ఇవన్నీ చెప్పటం వలన సమస్యతో వచ్చిన వాడిని ఇంకొంచెం ఎక్కువ సమస్యలకు తోసేస్తున్నాడు. అయ్యో! ఇక్కడ నా సమస్యను తీర్చేవాడెవడు లేడా? రాజు దగ్గర న్యాయం జరగదేమో గాని, నా దగ్గరకొస్తే ఖచ్చితంగా నేను వారికి న్యాయము తీర్చుదును. అంటే నేను తప్ప ఇక్కడ సరిగ్గా న్యాయం చేసేవాడు ఎవడు లేడు. కాబట్టి నేను ఆ పొజిషన్‌లో ఉండి తీరాలి అని ఇండైరెక్ట్‌గా ప్రజల హృదయాల్లో చాలా తెలివిగా ఈ విత్తనాలన్నీ విత్తుతా ఉన్నాడు. ప్రజలకి ఒకవైపు ఆ జరిగినటువంటి బెత్షెబా విషయం గావచ్చు, అమ్నోను విషయం గావచ్చు, ఈ మర్డర్ గావచ్చు, ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. మరొక వైపు ప్రజలు గూడా ఏం ఆలోచిస్తున్నారు? ఈ విషయాల్లో దావీదు సరిగ్గా వ్యవహరించలేదు. మరొకటి దావీదు ముసలోడవుతున్నాడు. మరొక వైపు ఆయన చేసినటువంటి పనులన్నీ ఆయన యొక్క స్టాండర్డ్‌ని కొంచెం తగ్గించాయి. మునుపున్న విధంగా అనిపించట్లేదు ఈయన చేసిన పనుల వల్ల. మరొక వైపు పీపుల్ ఎప్పుడు గూడా మనం మొన్న గూడా చెప్పుకున్నాం. 1వ తారీఖు గాని ఎప్పుడు ప్రజలు కొత్తదాన్ని కోరుకుంటా ఉంటారు.
సో, కొత్తగా వాళ్ళ ముందు ఒకడు ప్రెజెంట్ చేసుకుంటున్నాడు తనని తాను. వాళ్ళందరూ ఎక్సైట్ అయిపోతున్నారు. ఓహ్! వీడు రాజైపోతే నిజంగానే మనకి న్యాయం చేసేస్తాడేమో. దానికి తోడు అబ్షాలోమ్‌కి చాలా స్కిల్స్ ఉన్నాయి. లోక సంబంధమైనటువంటి స్కిల్స్ కొన్నున్నాయి. అంతరంగంలో వీడు ఎట్లంటోడని చూస్తే వీడు చాలా కన్నింగ్ ఫెలో. కుయుక్తి. నక్క గుంట నక్క అంటారు చూసారా? అట్లాంటి కన్నింగ్ ఫెలో వీడు. సో, ఇవన్నీ కూడా చేసుకుంటా వచ్చి ఇప్పుడు 7-12 వచనాలలో చూడండి. 4 సంవత్సరములు జరిగిన మీదట ఈ రకంగా ఎన్ని రోజులు చేశాడంట ఈయన? 4 ఇయర్స్. ఇదేం తక్కువ టైం కాదండి. 4 ఏళ్ళు పొద్దున్నే లెగటం, ఇలా గుమ్మంకాడ నుంచోవటం, అందరి హృదయాల్లో ఈ రకమైనటువంటి విత్తనాలు విత్తటం. ఇప్పుడు ఏదో ఊరు నుంచి ఈ యొక్క తీర్పు కోసం వచ్చినోడు మళ్ళీ వెనక్కెళ్ళి వాళ్ళ ఊర్లో ఇయన్నీ చెప్పడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, "అరేయ్! నేను సుప్రీం కోర్ట్‌కెళ్ళానురా, అక్కడ పరిస్థితులు ఇలాగున్నాయని" చెప్పడా? 4 ఏళ్ళు. ఇప్పుడు చూడండి మొత్తం ఎంతయింది? అమ్నోనుని చంపినప్పుడు తాత వాళ్ళ ఊర్లో 3 ఏళ్ళు. వెనక్కి తిరిగొచ్చిన తర్వాత తన ఇంట్లోనే రాజును కలవకుండా 2 ఏళ్ళు. ఇప్పుడు పట్టణం యొక్క గవిని దగ్గర, ఆ డోర్ దగ్గర 4 ఏళ్ళు. 9 సంవత్సరాలయింది. దేనికి ఈ ప్రయత్నం అంతా? ఆ కుర్చీ కోసం. అంతే కదా! ఇంకేమన్నా రీజన్ ఉందా? ఏమన్నా ఉంటే చెప్పండి ఎవరన్నా. వాస్తవంగా వీడు ఆ కుర్చీని లాక్కున్నా, లాక్కోకపోయినా వరుస క్రమంలో చూస్తే దావీదు పొరపాటున గాని చనిపోతే ఇమ్మీడియేట్‌గా అక్కడ రాజు అయ్యే ఛాన్స్ ఎవరికుంది? అబ్షాలోము గాకుండా ఎవరైనా ఉన్నారా? జ్యేష్ఠుడు చనిపోయాడు, రెండో వాడు చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా అబ్షాలోముకే ఛాన్స్ ఉంది రాజయ్యే అవకాశం. కానీ సమయానికి ముందే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? వీడిలో ఉన్న మరొక సమస్య ఇంపేషెన్స్, అసహనం. ఆ టైం వరకు నేనెందుకు వెయిట్ జేయాలి? అంతసేపు వెయిట్ చేసేటువంటిది నాకు ఈ రోజుల్లో గూడా కుటుంబాలలో సమస్యలకి అసహనం అనేది ఒక కారణం. సంఘాల్లో సమస్యలకు గూడా అసహనం అనేది ఒక కారణం. నాకా బాధ్యతలు అప్పగించరేంటి? నాకివ్వరేంటి? నెక్స్ట్ ఆ బాధ్యత నీదే. నువ్వు అవునన్నా, కాదన్నా. కానీ ఆ సమయానికి ముందే నాకది గావాలి. ఆ సమయానికి ముందే నాకది గావాలి. ఫ్యామిలీస్‌లో గూడా ఇదే ప్రాబ్లమ్. అబ్బా! ఎప్పుడు ఇది జెప్తారు, అది జెప్తారు. అబ్బా! తల్లిదండ్రులు తల తినేస్తున్నారు ఈ పేరెంట్స్. అబ్బా! వీళ్ళ గొడవ వదిలిపోతే బాగుండు మాకని పిల్లలు ఫీల్ అవుతా ఉంటారు. ఇప్పుడు గాలిపటం ఉందనుకోండి, ఎగురుతా ఉంటది. దారం కనబడదు. కానీ ఆ దారం తెగిపోతే ఏమవుతది? ఇది ఏ రోడ్డు మీదో, ఏ చెట్టు మీదో, ఏ కరెంట్ పోల్ మీదో ఎక్కడో కనిపిస్తది. తెగిపోయిన గాలిపటాలు కనబడతాయి గదా! ఇప్పుడు సంక్రాంతి సీజన్ గదా! పొద్దున గూడా ఎళ్తుంటే రోడ్ల మీద కనబడినాయి. అందుకే ఆ ఎగ్జాంపుల్ వాడుతున్నా. తల్లిదండ్రులు అట్లాంటోళ్ళు. ఇది గాల్లో ఎగిరినంత సేపు ఏమనుకుంటది? నాకు ఫ్రీడమ్ గావాలని ఎగురుతది. ఒక్కసారి ఆ తాడు తెగిందనుకో, ఇది ఏ చెట్టు మీదో పడుద్ది, ఏ బురదలోనో పడుద్ది, ఏ నీటిలోనో పడుద్ది, ఏ కరెంటు పోల్ మీదో పడుద్ది. పిల్లలు గూడా అంతే. మా అమ్మ నుంచి, మా నాన్న నుంచి నాకు ఫ్రీడమ్ వచ్చేస్తే బాగుండు తొందరగా. ఆ తాడు తెగిపోతే నువ్వు పోయి ఏ చెట్టు మీద పడతావో, ఏ గోతిలో పడతావో, ఏ కరెంటు పోల్ మీద పడతావో నీకు తెలీదు. అసహనం. నెక్స్ట్ వీడే కింగ్. కానీ అప్పటిదాకా ఓర్చుకునేటువంటి నీ టైం వచ్చే వరకు ఓపిక పట్టే పరిస్థితి లేదిక్కడ. ఫ్యామిలీస్‌లో కొన్ని చోట్ల ఇవే కనబడతా ఉన్నాయి. సంఘాల్లో ఇవే కనబడతా ఉన్నాయి. ఇంపేషెన్స్, అసహనం. సరే ఇక్కడికి రండి. 4 సంవత్సరాల తర్వాత అబ్షాలోము మళ్ళీ రాజు దగ్గరకొచ్చాడు. అంటే చూడండి బహుశా మధ్యలో కలిసాడో లేదో నాకు తెలీదు. ఏం రికార్డ్ చేయబడలేదు. ఈ 4 ఏళ్ళు ఈ రకంగా వ్యవహరించిన తర్వాత 4 ఏళ్ల తర్వాత రాజు దగ్గరికెళ్ళి ఏమంటున్నాడు? నేను మా తాతోళ్ళ ఊర్లో ఉన్నాను కదా! గెషూర్‌లో. అప్పుడు నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను దేవుడైన యెహోవాకి. ఏంటంటే నన్ను మళ్ళీ వెనక్కి రప్పిస్తే యెరూషలేముకి నేను
ఆయనని హెబ్రోనుకి పోయి యెహోవాకు మొక్కుకున్న మొక్కుబడులు చెల్లిస్తానని నేను అప్పుడు మొక్కుకున్నాను. మరి దేవుడు నన్ను వెనక్కి తీసుకొచ్చాడు కాబట్టి నేను హెబ్రోన్‌కెళ్ళి మొక్కుబడులు తీర్చుకొని వస్తాను అంటున్నాడు. ఏమండి, మొక్కుబడులు తీర్చుకోవాలి అని అనుకుంటే వీడికి ఎన్ని సంవత్సరాల టైం ఉంది? యెరూషలేముకి వెనక్కి రాంగానే వెళ్ళొచ్చు. సరే, రాంగానే అంటే రాజుగారు కలవలేదు 2 ఏళ్ళు. కలిసిన తర్వాత ఆయన ఆ విషయాన్ని చెప్పి వెళ్ళొచ్చు. మళ్ళీ 4 ఏళ్ళు టైం తీసుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను మొక్కుబడులు తీర్చుకోవడానికి ఎళ్ళొస్తాను అంటున్నాడు. దీనికి కూడా కొన్ని కారణాలున్నాయి. ఏంటి అనంటే, ఇజ్రాయెల్ మొత్తానికి దావీదు రాజు కాకముందు ఇష్బోషెతు సౌలు యొక్క కొడుకుని రాజుగా చేసి అక్కడ 2 రాజ్యాలుగా పరిపాలనని మనం ముందు అధ్యాయాల్లో చూసాం. హెబ్రోన్‌లో 7 సంవత్సరాలు, 7.5 సంవత్సరాలు మనకు 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తాము ఈ మాట. సో, ఈ హెబ్రోన్‌లో పుట్టిన కుమారులు ఎవరు అంటే 3వ అధ్యాయము 2వ వచనంలో జ్యేష్ఠుడు అమ్నోను ఎక్కడ పుట్టాడు? లేకపోతే వీడు అబ్షాలోము ఎక్కడ పుట్టాడో గనక చూస్తే ఎక్కడ పుట్టాడు? సో, ఎందుకు హెబ్రోన్‌కి వెళ్తున్నాను అంటున్నాడంటే, ఒకటి, యెరూషలేములో రాజుండి ఇక్కడ పరిపాలన జరిగిస్తా ఉన్నాడు. రాజు కంటికి కొంచెం దూరంగా వెళ్ళాలి. ఒక రీజను. మరొక కారణము, నేనది పుట్టి పెరిగిన ఊరు. కాబట్టి నాకు అంతో ఇంతో ఎక్కువ నేనంటే ఇష్టపడేవాళ్ళు, అంతో ఇంతో నాకక్కడ నా వైపు మొగ్గు చూపే వాళ్ళు అక్కడ నాకు దొరుకుతారు ఎక్కువ మంది. నాకక్కడ లోకల్ బలం అనేది ఉంటది. అందుకే మనకి పొలిటికల్ దీంట్లో కూడా స్థానికులు, స్థానికేతరులు అనే మాట ఎందుకొస్తది? లోకల్స్‌కి కొంత బలం ఉంటది. ఇంకొకటి, ఒకవైపేమో క్యారెక్టర్ వైజ్‌గా చూసినప్పుడు నేనే గొప్ప అనేది 4 ఏళ్ళు చూపించుకుంటా వచ్చాడు. ఇప్పుడు ప్రజలకి ఇంకొకటి ఏం కావాలనంటే, దావీదులో ఇంకొక క్వాలిటీ ఉంది. ఆత్మీయ కోణం ఉంది దావీదుకి. దావీదు భక్తిపరుడు. దైవభీతి ఉంది. ఎన్నో పాటలు రాసినవాడు. దేవుని ఆరాధించినవాడు. అనేకమైనటువంటి విషయాలు ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు తనను తాను ఎట్లాగా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే, నాకు గూడా భక్తుంది. నాకు గూడా భక్తుంది. నేను గూడా దేవునికి మొక్కుబడులు చేస్తాను. మొక్కుబడులు చేయటమే కాదు, నేను దానిని నెరవేరుస్తాను. నేను స్పిరిచ్యువల్ పర్సన్‌ని. అర్థమవుతుందా అండి చెప్పేది? నేను స్పిరిచ్యువల్ పర్సన్‌ని. చూడండి నన్ను. ఎందుకు సేమ్ ఇప్పుడు ఈ ప్యాసేజ్‌ని మనకున్న పొలిటికల్ లీడర్స్‌కి అప్లై చేస్తే ఖచ్చితంగా అవే జరుగుతుంది. ఎందుకు పోతారు ఆ పలానా ప్లేస్‌కి? వాడికి ఇష్టంతో కాదు. వాడు ఆ పలానా ప్లేస్‌కి పోతే, ఆ పలానా వాళ్ళని మొక్కే వాళ్ళందరూ వీళ్ళ వైపు మొగ్గు చూపుతారని. వీడికి భక్తుండి గాదు. ఎల్లుండి నుంచి సోమవారం నుంచి 5,000 కోట్లు పెట్టి కుంభమేళా జరిగిస్తున్నారు. దేనికోసం? దానిలో భక్తి పాళ్ళు ఎంత అని చూస్తే ప్రజల యొక్క మెప్పు 5,000 కోట్లు. సో, తను తాను ఆత్మీయంగా ఉన్నాను, భక్తిపరుణ్ణి, దైవభీతి నాకు ఉంది అనే రకంగా తనను తాను చూపించుకునేటువంటి ప్రయత్నం. ఇంకొకటి ఏంటి అంటే, డేవిడ్ గుజిక్ అనేటువంటి భక్తుడు దీని గురించి రాస్తా అంటాడు. నాకు ఆ మాట వాస్తవం అనిపించింది. ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈస్ పాసిబుల్, పర్హాప్స్ లైక్లీ దట్ అబ్షాలోమ్ డిడ్ ఆల్ దిస్ ఫీలింగ్ స్పిరిచువల్ ఇన్ గాడ్స్ విల్. వీడు తప్పు చేస్తా ఉన్నాడు. కానీ తనకి తాను ఏమని చెప్పుకుంటున్నాడు అనంటే, ఇది అంతా గూడా దేవుని చిత్తమే అని తనను తాను చేస్తున్నటువంటి తప్పుని దేవుని చిత్తము అనే దానితో సమర్థించుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇది కూడా వాస్తవమే. అలాంటి కొన్ని సంఘటనలు నాకు తెలుసు. చేస్తుంది 100కి 100 పాళ్ళు వాక్య విరుద్ధమైందే. 100కి 100 పాళ్ళు తప్పే. 100కి 100 పాళ్ళు వీళ్ళ యొక్క ఆలోచనల్ని అక్కడ అమలు చేయాలని చేసే ప్రయత్నమే. కానీ దానికి ఏమి పేరు తగిలిస్తారంటే దేవుని చిత్తం అంటారు. దానికి ఒక ఆత్మీయ ముసుగేస్తారు. కొన్నిసార్లు మ్యారేజ్ ప్రపోజల్స్ ఇచ్చినప్పుడు ఒకళ్ళు యెస్ అంటారు. ప్రభు మాట్లాడారన్న ఈ వాగ్దానం అంటారు. ఇంకొకళ్ళు నో అంటారు.
కన్‌ఫ్యూజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పి, కాదు ఇంకొంచెం టైం తీసుకొని ప్రార్థన చేయండి స్పష్టంగా. అంటే ప్రీఆక్యుపైడ్ మైండ్ ఉంది. ఏదో ఉంది లోపల. ఎవరి మీదో ఇంట్రెస్టు, లేకపోతే ఏదో కావాలి అవతల వాళ్ళ వైపు నుంచి అనే ఇంట్రెస్టు. ఇవన్నీ ఏం చేస్తాయనంటే పక్కనోడు నోరు మూయించాలంటే ఏం చెప్పాలి? నార్త్‌లో ఉన్న ఒకళ్ళు దేవుడు నన్ను దక్షిణం వైపు వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడాడని నార్త్ నుంచి సౌత్‌కొచ్చేసారు. ఎలా నోరు మూయించొచ్చు? దేవుని చిత్తము అనే మాట చెప్తే ఇక ఎవడు మాట్లాడడానికి ఉండదు. దీనికి ఒక ఆత్మీయ ముద్ర స్టాంప్ అనేది ఏసేసామనుకోండి, ఇక సింపుల్. అది వాస్తవం. ఈ రోజుల్లో అదే జరుగుతా ఉంది. సరే పక్కనోళ్ళ గురించి పక్కన పెడితే మన మట్టుకు మనం ఆలోచన చేసుకుందాం. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన స్వకీయ దురాశలు నెరవేర్చుకోవడానికి, మన ప్రణాళికలు అక్కడ పారించుకోవటానికి, దానికి దేవుని చిత్తము అనేటువంటి పేరు గనక మనం పెడతా ఉంటే వెరీ, వెరీ డేంజర్. చాలా, చాలా ప్రమాదం అది. దయచేసి అట్లాంటివి మనం చేయకూడదు. చాలా మనం నష్టపోతాం. ఎనకాల ఒక తరాన్నే నష్టాన్ని ఒక తరానికే నష్టం చేసినోళ్ళం అవుతాం. మనం పోతాం బానే ఉంటది. ఎనక తరం ఏమైపోతదనేది ఆలోచించాలి. ఒకవైపు మాటలతో, తన ప్రవర్తనతో, ఆ గుర్రాలు, మనుష్యులతో తనను తాను ఫిజికల్‌గా కళ్ళకి కనబడే విధంగా ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. మరొక వైపు ఆత్మీయ కోణాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదిగో నా భక్తి చూడండి. ఈ ప్లాన్ గురించి ఆయన దాని కొనసాగింపుగా రాస్తూ ఏమంటాడనంటే, అబ్షాలోము వాస్తవంగా ఎవడు అనంటే తనను తాను మోసం చేసుకునేవాడు. ఈ మాట మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో కూడా చూస్తాం. తమ్మును తామే మోసం చేసుకుంటూ. వీడు తనను తానే ఏమని మోసం చేసుకుంటున్నాడు? ఏమని చెప్పుకుంటున్నాడంటే ఆయనే డేవిడ్ గుచిక్ అని ఆయన రాస్తూ అంటాడు దాని గురించి. ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది ఈ అంశం నాకు. వీడంటాడంట, దేవా నువ్వు ఒక కొత్త లీడర్‌షిప్‌ని కోరుకుంటా ఉన్నావు. దానికోసమే నన్ను ఈ విధంగా నువ్వు లేపుతా ఉన్నావు. ఈ సమయానికి నన్ను తీసుకొనొచ్చావు. ఈ టైం వరకు నన్ను నడిపించావు. అని వీడు వందనాలు చెప్పడం మొదలుపెడతాడంట. అదసలు దేవుడు అంగీకరిస్తాడా? దేవుడు దానికి ఆమోదముద్ర ఏస్తాడా? ఏం పని లేదు. ఈ ఈ వాస్తవంగా వీడు విభజించే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. రాజ్యాన్ని, ప్రజల హృదయాల్ని. ఈ రకమైనటువంటి విడగొట్టే లేకపోతే విభజించేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళెప్పుడూ కూడా వాళ్ళని వాళ్ళు విభజించే వాళ్ళుగా చూసుకోరెప్పుడు. జాగ్రత్తగా అర్థమవుతుందా? విభజించాలని ప్రయత్నం చేసే వాళ్ళెవరూ కూడా వాళ్ళని వాళ్ళు విభజించే వాళ్ళుగా చూసుకోరు. వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకుంటారంటే, మేము కరెక్టే చేస్తున్నాము, అవతలోడే తప్పు. మేము సరైన మార్గంలో అడుగులేస్తున్నాము, వాళ్ళదే పొరపాటు. వాళ్ళని వాళ్ళు నీతిమంతులుగా భావించుకుంటా ఉంటారు. వాళ్ళకి దేవుని యొక్క తోడు, వాళ్ళకి దేవుని యొక్క హస్తము చాలా అద్భుతంగా ఉంది. నడిపిస్తున్నాడు దేవుడే తోడుండి నడిపిస్తున్నాడు అని పుల్పిట్ల మీద నుంచి చెప్తారు. చాలా డేంజర్ అండి. ఈ మధ్యలో ఒక పాట ఫేమస్ అయింది మన క్రిస్టియానిటీలో. ఆ పాట నేను చెప్పనులెండి. పాట చెప్తే ఎవరో అర్థమైపోద్ది. ఆయన ఒకసారి పుల్పిట్ మీద నుంచి మాట్లాడుతూ, ఈ పాట ఎలాంటి సందర్భంలో రాయాల్సొచ్చింది అని చెప్తూ, ఆ సందర్భాన్ని పుల్పిట్ మీద నుంచి అందరి ముందు పెడితే ప్రజల హృదయాలు ఏమవుతాయి? నన్నిట్లా ఎల్లగొట్టారు పలానా చోట నుంచి. అయితే దేవుడు నన్ను మళ్ళీ ఆశీర్వదించి నన్నిట్లా నిలబెట్టాడు. కాబట్టి అప్పుడు ఆ పీరియడ్‌లో నేను ఈ మాటలతో ఈ పాట రాశాను. అది ఇప్పుడు ఇంత అద్భుతంగా అందరికెళ్ళిపోయింది. ఎంత భయంకరమైన విషయాలంటే, విభజించేవారు ఎప్పుడూ కూడా వారిని వారు విభజించేవారుగా చూసుకోరు సరిగదా! వారేమంటారు అనంటే, ఇదిగో మేము దేవుని చిత్తంలో ఉన్నాం. దేవుని యొక్క నీతినే జరిగిస్తున్నాం. దేవుని తోడు మా దేవుని యొక్క హస్తము మాకు తోడుగా ఉండి నడిపిస్తుంది అనే అభిప్రాయంలో ఉండిపోతారు. దేవుడు ఎప్పుడన్నా కలిసుండమంటాడా? విడిపోమంటాడా అండి? సింపుల్‌గా మనకు అర్థం కానిదేముంది ఇక్కడ? ఇదేమన్నా పెద్ద ఆత్మీయంగా బాగా లోతుగా ఎళ్లి తెలుసుకోవాల్సిన విషయమా?
తండ్రి ఆది నుంచి మనం ఏకమై ఉన్నాం, వాళ్ళు కూడా ఏకమై ఉండాలని యోహాను 17లో ప్రభు ప్రార్థన చేశారు. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోండి అని ఎఫెసీ 4లో ఆయన మనకి ఆజ్ఞాపించాడు. ఐక్యత కలిగి ఉండటం మేలు మనోహరం అని 133లో మనకి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ఒక గుంపు 2 గుంపులయ్యి, 2 గుంపులు 4 గుంపులయ్యి, ఈ విధంగా ముక్కలైపోయి ప్రతివారు వారి యొక్క పొరపాట్లని జస్టిఫై చేసుకుంటూ తమను తాము సమర్థించుకుంటూ మేమే ప్రభు చిత్తంలో ఉన్నామంటే మరి మిగతా వాళ్ళు ఏ చిత్తంలో ఉన్నారు? ఒక సందర్భం వచ్చింది, సియోనుని వదిలి వెళ్ళిపోవాలేమో అన్నట్లుగా ఒక సందర్భం వచ్చింది నా లైఫ్లో. ఏది ఏమైనా సరే దేవుడు నన్ను ఉంచిన ఇల్లుది, దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబం, ఎక్కడికి పోయేది లేదు. మంచైనా చెడైనా ఏదైనా ఇది నా ఇల్లు. దేవుడు నన్ను నాటాడు ఈ తోటలో. తెంచుకుని వెళ్ళిపోవడం ఎంతసేపు అండి? కలిసి ఉండటానికే చాలా కావాలి. చాలా బాధేస్తూ ఉంటుంది అట్లాంటి విషయాల్ని వినినప్పుడు, గమనించినప్పుడు. దావీదు కూడా ఏమని చెప్పాడు ఇంతకీ? సమాధానముగా 9వ వచనం, సుఖముగా పొమ్మని సెలవిచ్చాను కనుక అతడు లేచి హెబ్రోన్కి పోయిన. గో ఇన్ పీస్, సమాధానముగా వెళ్ళు లేదా సుఖముగా వెళ్ళు. నాకు తెలిసి దావీదు అబ్షాలోము చివరగా మాట్లాడుకున్న మాట ఇదేనేమో. తర్వాత ఎక్కడ వీళ్ళు కలిసినట్లుగా లేదు. ఇక చిట్ట చివరిగా ఆయన మాట్లాడింది ఏంటి? గో ఇన్ పీస్, సమాధానంగా వెళ్ళు, సమాధానంగా వెళ్ళు. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు, వాక్యంలో చూడండి, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత హెబ్రోన్కి వెళ్ళి అక్కడ కొంతమందిని ఏర్పాటు చేశాడు. ఏమని? బాకా ఊదటానికి. బాకా ఊదగానే ఏదో అనౌన్స్మెంట్ రాబోతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ వస్తుంది, టింగ్ టింగ్ అని. వెంటనే మన ట్రైన్ గురించేనేమో అని ఎదురు చూసేవాడు చెవులు పెద్దవి చేసుకుని వింటాడు. ఆ రోజుల్లో బాకా ఊదితే ఒక అనౌన్స్మెంట్ వస్తుందని అర్థం. కాబట్టి కొంతమంది బాకా ఊదే వాళ్ళని ప్రిపేర్ చేసి, ఇదిగో అబ్షాలోము హెబ్రోన్లో ఏలుచున్నాడు అని చెప్పడానికి ఇజ్రాయేల్ గోత్రములన్నిటి దగ్గర కొంతమందిని బాకాలు ఇచ్చి పంపించాడు అనౌన్స్మెంట్ చేయడానికి. ఇది ఒకటి. ఆ తర్వాత 11వ వచనం చూడండి, విందునకు పిలువబడి ఉండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళారు. ఇది ఇంకొక విషయం. యెరూషలేము నుండి అబ్షాలోం బయలుదేరినప్పుడు అబ్షాలోంతో పాటు ఒక 200 మంది వచ్చారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళనంటే వీళ్ళు ఇన్నోసెంట్, ఏమీ తెలియక యథార్థమైన మనసుతో, ఇన్నోసెంట్ అన్నమాట. కొంతమందికి విషయాలు తెలియదు, లోపల ఉన్న అంతరంగ ప్రణాళికలు తెలియవు, కుయుక్తులు తెలియవు, ఏం చేస్తున్నారో తెలియదు. మంచి మనసుతో, యథార్థమైన హృదయంతో వాళ్ళు పక్క నిలబడతారు. ఈ మంచి మనసుతో, యథార్థమైన మనసుతో, ఏమి తెలియక అమాయకత్వంతో ఉన్నటువంటి వాళ్ళని మోసం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళని పిలిచాడు. అంటే యెరూషలేములో ఇక్కడేమో లోకల్ స్థానిక బలం ఉంది, పుట్టి పెరిగినటువంటి ప్లేస్, అక్కడ పరిచయాలు, అక్కడ ఉన్న కొంతమంది రిలేటివ్స్ మేబీ. ఒకవైపు యెరూషలేము నుంచి 200 మందిని పట్టుకొచ్చాడు. ఈ 200 మందే కాదు, ఇప్పుడు ఇంకొక ఆయన అక్కడ కనిపిస్తున్నాడు మళ్ళీ 12వ వచనంలో. గిలోనీయుడైన అహీతోపెలు అనే దావీదు యొక్క మంత్రిని గిలో అను తన ఊరి నుండి పిలిపించి ఉండెను. ఒకవైపు యెరూషలేములో ఉన్న ప్రజల సపోర్టు, ఒకవైపు హెబ్రోన్కి వచ్చి అక్కడున్న ప్రజల సపోర్టు, ఒకవైపు బాకాలిచ్చి మిగతా గోత్రాలందరికీ ఇదిగో ఏళ్తున్నాడు అని ప్రకటించడానికి అడ్వర్టైజ్మెంట్లు పంపించాడు. మరొక వైపు పొలిటికల్ గా కూడా ఇంకొక పార్టీలో లేదా దావీదు పార్టీలో మినిస్టర్గా ఉన్నోడిని ఇప్పుడు తన పార్టీలో చేర్చుకుంటున్నాడు. ఈయనెందుకు వచ్చాడు? ఈయనకు ఆల్రెడీ లోపల దావీదు అంటే కోపం ఉంది. తన మనవరాల్ని పాడు చేయటము, మనవరాలు భర్తని మనవడిని చంపించటము, ఈ రకమైన కోపము అహీతోపెలుకి ఉంది. ఈ అహీతోపెలు ఎట్లాంటి తెలుసా? ఒక పేజీ తిప్పండి. 16వ అధ్యాయం 23వ వచనంలో అహీతోపెలు యొక్క క్యారెక్టర్ గురించి రాయబడింది. 16:23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును
దానిని అట్లే ఎంచుచుండెను. దావీదు కావచ్చు, ఇప్పుడు అబ్షాలోము కావచ్చు. ఈ అహీతోపెలు ఇచ్చే ఆలోచన ఎట్లా ఉందంటే, అసలు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుని దగ్గర తీసుకొని చెప్పిన మాటలాగా ఈ యొక్క అహీతోపెలు యొక్క ఆలోచనలున్నాయి. అలాంటి జ్ఞానం కలిగినటువంటి, విజ్డమ్ కలిగినటువంటి వాడు. కౌన్సిలర్. ఇప్పుడు ఇది పరిస్థితి. సో, యెరూషలేము నుంచి 200 మంది. బాకా ఊది అడ్వర్టైజ్‌మెంట్‌లు చేయడానికి కొంతమంది బయలుదేరెళ్లారు. హెబ్రోన్‌లో తన పక్షంగా తిరిగినటువంటి వాళ్ళు కొంతమందున్నారు. మరొక వైపు పొలిటికల్‌గా ఆలోచన చెప్పే అహీతోపెల్‌ని చేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా దేని దేని వైపు ఇయన్నీ అడుగులు పడుతున్నాయి అనంటే, అబ్షాలోము పక్షంగా వీళ్ళందరూ మెల్లిగా తిరగటం వలన ఏం జరుగుతుందంటే, రాజ్యము ఈ పరిస్థితులన్నీ కూడా దేనికి కారకమవుతున్నాయి అనంటే, విడిపోవటానికి. విడిపోవటానికి. ఇప్పుడు మనం ప్రశ్నించవలసింది, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సింది, మనం చేసే ఆలోచనలు, మన ప్రణాళికలు, మనము ప్రకటించుకుంటున్నటువంటి విధానాలు, కనపరుచుకుంటున్న విధానాలు ఇవన్నీ కలపటానికా? విడగొట్టేయడానికా? వీడివన్నీ చేస్తుంది ఒకే ఒక ఇంటెన్షన్‌తో ఏంటంటే విడగొట్టాలి. విడగొట్టాలి, పడగొట్టాలి. విడగొట్టాలి, పడగొట్టాలి. ఇంక వేరే ఆలోచనే లేదు. వేరే ఆలోచనే లేదు. దానికోసము సంవత్సరాలు స్పెండ్ చేస్తున్నాడండి. రోజులు, నెలలు గాదు. సంవత్సరాలు పాడు చేయటానికి స్పెండ్ చేస్తా ఉన్నారు. నాకు చాలా దుఃఖం కలుగుతా ఉంది ఈ మాటలు చెప్తా ఉంటే. సంవత్సరాలు దేనికోసం వెచ్చిస్తా ఉన్నాం మనం? కట్టడానికా? పడగొట్టడానికా? సంవత్సరాలు దేనికోసం వాడుతున్నాం? విభజించటానికా? ఏకత్వానికా? వీడేమి ఎరగనివాడు కాదు. అన్నీ తెలుసు. ఆత్మీయత అనే ముసుగేసుకోవాలని కూడా తెలుసు. అందుకే కేవలం అక్కడికెళ్ళటం మాత్రమే కాదు. ఆ వచనంలో మనం చూస్తాము. 12వ వచనంలో బలి అర్పింపవలెనని ఉండి. కేవలం వెళ్ళటమే కాదు. మొక్కుబడి తీర్చుకునేటువంటి దానిని కూడా కనపరుస్తున్నాడు. బలి అర్పించేవాడిగా కనబడుతున్నాడు. ఈ బలి ప్రభువు అంగీకరిస్తాడా? ఈ రకమైనటువంటి వైఖరి పెట్టుకొని, ఈ రకమైనటువంటి హృదయ స్థితిని పెట్టుకొని, ఈ రకమైన జీవితాన్ని పెట్టుకొని, దేవా నీకు స్తోత్రం అనేది మందిరానికొచ్చి ఒకవేళ నువ్వు నేను అరిచినంత మాత్రాన దానిని ప్రభువు అంగీకరిస్తారా? ఆయన కోరుకునేది ఆత్మతోనూ, సత్యముతోనూ చేసేది కదా! ఆ విధంగా చేయకుండా ఒకవేళ పెదవులతో చేసినంత మాత్రాన చుట్టూ ఉన్నోళ్ళు వినొచ్చుగాక, చివర ఆమేన్ అని చెప్పొచ్చుగాక, ప్రభువు అంగీకరిస్తారా దాన్ని? సో, ఈ విషయాలతో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడికంటూ ఒక టైం ఉంది. ఆ టైం వరకు వెయిట్ చేయలేకపోయాడు. అసహనం. ఆ లాక్కునే ప్రయత్నంలో ఎన్ని చెయ్యాలో అన్నీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏవైతే ఇప్పుడు మనం చదువుతున్నామో ఇవన్నీ మన పొలిటికల్ రాజకీయ పార్టీల్లో కనబడుతది. అంతేకాదు అనేకమైన మెయిన్ లైన్ చర్చెస్‌లో కూడా ఇదే వైఖరి దేవుని బిడ్డలలో కనబడటం నిజంగా దుఃఖించవలసినటువంటి విషయం. సరే, ఎవరి సంగతో పక్కన పెడదాం. మన విషయాలు మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అబ్షాలోములాగా దయచేసి అందరూ ప్రార్థన చేద్దాం. మళ్ళీ నేను చెప్పేది వింటా కూర్చోవద్దు. నేను జ్ఞాపకం చేస్తాను అంతే. అబ్షాలోములాగా మనము ఎవరమో అన్నట్లుగా చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నామా? గుర్రాలు, రథాలు పెట్టుకొని. మన దగ్గర లేనిది చూపించుకునే ప్రయత్నాలు. పట్టింపు లేదు, పట్టింపు ఉన్నట్టు చూపిస్తున్నాడు. ప్రేమ లేదు, ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా మనది కాదు.
కానీ మనం అది అని చూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామా? దావీదుని డైరెక్ట్‌గా ఒక్క మాట మాట్లాడలా. కానీ చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తున్నాడు. కొన్నిసార్లు డైరెక్ట్‌గా ఏం అనకపోవచ్చు వ్యక్తుల్ని. చేయాల్సిన నష్టం అంతా ఇండైరెక్ట్‌గా జరుగుతా ఉంటది. ఈ పనులన్నీ ప్రజల హృదయాలు తన వైపు తిప్పుకోవడానికి, మనం చేసే పనులు ప్రజల్ని దేవుని వైపు తిప్పటానికా? మనకి నలుగురిని సానుభూతి పనులన్నీ మనకి మనం సంపాదించుకోవటానికా? లేని భక్తిని చూపించుకోవటం, భక్తి ముసుగేసుకుంటా ఉన్నాడు. భక్తి ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. మొక్కుబడి అంటున్నాడు, బలంటున్నాడు. దేవుని ప్రజలకి, దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజుకి, రాజ్యానికి ఎంత నష్టం చేసిన వాడుగా ఉన్నాడు. నష్టం చేస్తూ కూడా నేనే దేవుని చిత్తంలో ఉన్నాను అనేటువంటి భ్రమలో ఉన్నటువంటి స్థితిలో మనం ఉంటే ఇది ఇంకా భయంకరమైన విషయం. దయచేసి ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అందరం ప్రార్థన చేసుకుందాం. నేను కూడా మౌనంగా ఉండి నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. సమర్పించుకుందాం.